హాయ్ అండి. ఈరోజు అంగన్వాడీ కాడ బాలామృతం పిండి, అలాగే గుడ్లు, అలాగే పాల ప్యాకెట్లు ఇచ్చారండి ఈరోజు. అలాగే ఈ బాలామృతం పిండిని కొంచెం పాలు పోసానండి. ఇదిగోండి కొంచెం పాలు పోసానండి. అలాగే కొంచెం నెయ్యి వేసానండి. ఇదిగోండి నెయ్యి. అలాగే కొంచెం నెయ్యి పోసానండి బాలామృతం పిండిలో. అదిగోండి అలాగే నెయ్యి వేసానండి. 4 స్పూన్లు నెయ్యి వేసానండి. అలాగే పిల్లలకి వీటిని ఉండలు చుడతానండి. ఇప్పుడు పిల్లలకి ఉండలు చుట్టి రోజు ఒక ఉండ పెడతామండి. ఇదిగోండి బాలామృతం పిండి ఒక అరకిలో పిండికి పోసానండి. అలాగే ఒక చిన్ని కప్పుడు పాలు పోసానండి. అలాగే చిన్ని కప్పుడు నెయ్యి వేసానండి. 2 వేసి శుభ్రంగా కలిపి ఉండలు చేస్తున్నానండి. ఎంత బాగుంటున్నాయనండి. పిల్లలకు కూడా చాలా బాగుంటుందండి. ఇది చాలా బాగుంటున్నాయండి. అంటే ఎక్కువ రోజులు తినరండి. ఫస్ట్ 2 రోజులు తింటారండి. శుభ్రంగా నీట్గా తింటున్నారు. తర్వాత మళ్ళీ తినబుద్దాక మానేస్తారండి. అలాగా పెద్దవాళ్ళం తినడానికి కూడా చాలా బాగుంటున్నాయండి. బాలామృతం పిండి అంటే పిండేనండి. అలాగే పిల్లలకి రోజు ఒక గుడ్డు ఉడకబెట్టించి పొద్దుటే, అలాగే మధ్యాహ్నం ఒక బాలామృతం ఒక ఉండ పెడుతున్నామండి. ఇదిగోండి ప్యాకెట్లు, ఇదిగోండి పాల ప్యాకెట్లు ఈరోజే ఇచ్చారండి. పిల్లలకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి. అలా అని పెద్దవాళ్ళు ఏం మాంతలేదు రండి. పెద్దవాళ్ళం కూడా బాగా తీసుకుంటున్నాం. రోజు ఒక్కొక్కటి తీసుకుంటుంటే కొంచెం బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా నీరసం అది కొంచెం తగ్గుతుందండి. బాగుంటుందండి. పిండి వల్ల మరి పిండిలో ఏమేమి పోషకాలు కలుస్తున్నాయో మనకు తెలియదు కానివ్వండి, చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇదిగోండి పాలు పోస్తానండి ముందు, తర్వాత నెయ్యి వేస్తానండి, తర్వాత ఇదిగోండి చుట్టాను ఇంట్లో. ఎంత బాగున్నాయో చూడండి ఉండలు. అయిపోండి ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి. వంటలు చూస్తేనే తినాలనిపిస్తుందండి. చాలా బాగుందండి. టేస్ట్ మాత్రం టేస్ట్ చేస్తానండి. చాలా బాగుంది. మీరు కూడా టేస్ట్ చేస్తారని చూస్తారని ఆశిస్తున్నానండి. మా వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి. మీ అందరి దయ వల్ల వీడియోలు మాత్రం చాలా బాగా నడుస్తున్నాయండి. అలాగే ఈ వీడియో చూస్తారని మీకు నచ్చుద్దని అనుకుంటున్నానండి.